సునీల్ కుమార్ గారు, అంటే మీరు ఇన్ని సంస్కరణలకు ఆద్యుడయ్యారు. సరే, వివాదాలు ముందు నుంచి నాకు అలవాటనే అన్నారు. కానీ కెరీర్ చివరిలో ఈ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం అనేది కొంత ఇబ్బంది కలిగించిందా మీకు? సస్పెన్స్ అవ్వటము, తర్వాత ఈ గందరగోళం అంట రావటం, అలా ఏమైనా అనుకుంటున్నారా? ఇవన్నీ ప్రొఫెషనల్ అజాట్స్. నేను రోడ్లో తల్లబెట్టి రావకటి పోటీకి భయపడితే ఎట్లా? పోలీసు ఉద్యోగం అన్నాక చనిపోవడం కూడా సిద్ధపడాలి. చెప్పాను కదా, 2 అటెంప్ట్స్ అయినాయి. అరే నా మీద ఎందుకు అటెంప్ట్ చేశారు, నేను నక్సలిజానికి వ్యతిరేకం కాదంటే కుదరదు. అంతే సార్, మనం అన్నిటికీ రెడీ అయి ఉండాలి. ఇది ప్రొఫెషనల్ హజాడు, ఇది ఒక హజాడు. ఓకే, నా డ్యూటీ నేను చేసినా కూడా నక్సలైట్ల వ్యతిరేకంగా నేను చేసింది ఏంటి? నేను ఏ రోజు ఫేక్ ఎన్కౌంటర్లు చేయలే. నా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అవి జరిగినాయి, రియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు తప్ప ఓకే ఎవరిని పట్టుకొని చంపేయటం కానీ ఫేక్ ఎన్కౌంటర్లని నేను ఏ రోజు చేయలే. ఓకే. సో కానీ వాళ్ళకి నేను ఒక పోలీస్ ఆఫీసర్ని కాబట్టి నేను టార్గెట్ చేశాను. అది ప్రొఫెషనల్ హజార్డ్. రైట్. అలాగే ఈయనకేంటంటే బాగా బ్యాంక్ నుంచి దొబ్బేసిన డబ్బులు ఉన్నాయి, ఈ కులపిచ్ మీడియా అండుంది, ప్రభుత్వం ఆయనకు భయపడుతుంది. ఓకే, ఈయన ఏం చెప్తే అది చేస్తుంది. అరుణాచలం దేవుడు ఆదేశించాడు, దేవుడు శాసించాడు, అరుణాచలం పాటించాడు అన్నట్టుగా ఆర్ఆర్ఆర్ శాసిస్తారు, ప్రభుత్వం పాటిస్తుంది. కానీ పివి సునీల్ కుమార్ని ఇప్పుడున్న ప్రభుత్వంలో కొందరు కాపాడుతున్నారు, కొందరు సపోర్ట్గా ఉన్నారు. అందుకే ఆధారాలు ఉన్న కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఇది రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణ. ఆయనకి ఏముందండి, నేను 2000 కోట్లు బ్యాంకులో నాకు ఇవ్వాలంటాడు. మాట్లాడేదాన్ని నిజమేనేటి అలాగంటాడు ఆయన. మరి కొంతమంది పిచ్చోళ్ళు ఆర్ఎస్ఎస్ ఉంది ఈయన వెనక, అది ఇదండి. ఆర్ఎస్ఎస్ వెనుకుంటే నేను డీజీ గారిని రిటైర్ అయ్యేవాడిని కదా. ఇవన్నీ ఈయన చేయించేవే. ఓకే, మరి వాళ్ళెవరో కాపాడేస్తే మరి సస్పెన్షన్లో ఎందుకు రిటైర్ అయ్యాము? అవును, అవన్నీ అబద్ధం. దాని మీద ఏం ఆధారాలు ఉన్నాయో ఆయన చెప్పమనండి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, ఆధారాలు ఉంటే కోర్టులో కాదండి వీళ్ళు పెట్టేది, ఈ మీడియాలో వేస్తారు ముందు. మీకు తెలీదా? అవును, ముందు మీడియాలో కదా వేసేది, కోర్టు అవన్నీ తర్వాత. అవును, ఏం వేశారు మీరు? అంటే మీరు లాఠీలు చేత పట్టుకొని కాళ్ళు విరిగేలా కొట్టారు, ఆ వీడియో జగన్మోహన్ రెడ్డికి చూపించారు. అది కాదు ఆయన అన్నది. జగన్ చేతులు మీరు పావుగా మారిపోయారు. ఆయన అన్నది ఏంటంటే నేను కొట్టాను అనలా, నేను అక్కడికి వచ్చానని కూడా అనలా. ఓకే ఓకే, ఎవరో కొట్టారు, అది వీడియో వచ్చింది, ఆ వీడియో జగన్ గారు చూశారు అంటాడు. అన్నీ మాట్లాడతాడు అండి. చీకటి గది అంటాడు. అవును, మీదే డైరెక్షన్ అంటాడు. కాదుగా, చీకటి గది అంటాడు. చీకటి గదిలో వీడియో ఎందుకు వస్తుందండి? ఓకే, ఇప్పుడు మనం లైట్లు ఎందుకు పెట్టుకున్నాం? చీకటి గది అంటాడు, వీడియో అంటాడు. ఓకే, ఒకదానికి సంబంధం ఉండదు. సో ఆయన మాట్లాడతాడు. అసలు ఏం జరిగింది సార్ ఆ రోజు? అంటే ఆయన ఆరోపణలు చేస్తున్న రోజు ఏం జరిగింది సార్? అసలు ఏమీ జరగలేదండి. వచ్చాడు, ఆయన కస్టడీలో ఉన్నాడు, మర్నాడు పొద్దున్న ఎగ్జామిన్ చేశారు, మెడికల్ రిపోర్ట్లు అయినాయి, ఓకే, కోర్టులో ప్రవేశపెట్టారు. ఈలోగా ఆయనకి బెయిల్ రాలా, హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసి. కేసు మంచిదైతేనే కదా బెయిల్ రిజెక్ట్ అయ్యేది, వాట్ ఎవర్. ఓకే, సో బెయిల్ రిజెక్ట్ అయిందని తెలియగానే బెయిల్ కోసం నా కాళ్ళకి దెబ్బలు తగిలి నేను వైద్యానికి పోవాలని మొదలు పెట్టాడు పాట. ఇది జరిగింది. ఓకే, పబ్లిక్ లో సింపతి వచ్చింది. ఓకే, అంటే ఈ వాచిన కాళ్ళు ఇవన్నీ చూపించారు కదా నాకు దెబ్బలు తగిలాయని. వాచిన కాళ్ళు అంటే కాళ్ళేం వాయలేదు. ఇప్పుడు ఆయన కాళ్ళ మీద కొట్టేస్తేనండి, ఓకే, జీపులో వెళ్తా కాళ్ళు పైకి తిట్టెట్టి అలా ఊపుతాడు. ఓకే, మీరు చెప్పండి. ఆయనకి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నాడు, మామూలుగా నడిచినా ఆయనకి పాదాలు కందిపోతాయి, సుకుమారుడు కదా, పైగా హెవీ వెయిట్ ఛాంపియన్ కదా. ఆయనే చెప్పుకున్నాడు, మరి నేను 5 వెయిట్ ఉంటాను. మరి అంత బరువు పడినప్పుడు కాళ్ళు తట్టుకుంటే ఏంటి, వాస్తాయి. ఓకే, కాళ్ళు ఎవరికైనా వస్తాయి. షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. మరి అవి చూపించి కొట్టేశారంటే ఓకే, అది ఆయన సర్టిఫై పైన ఐపీఎస్ నాయక్ పైన ఆయన ఆరోపణలు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఆయన చెప్పేస్తే అయిపోతుంది కదా. డాక్టర్స్ ఎగ్జామిన్ చేశారు. ఓకే, అది కూడా మేము చెప్పలా, హైకోర్టు వారి ఆదేశాల మేరకు డాక్టర్లు ఎగ్జామిన్ చేశారు. వాళ్ళు ఏమి లేదని చెప్పారు. ఓకే, ఆయన మిలిటరీ హాస్పిటల్కి పోయాడు, అక్కడ ఏం రాలేదు. అక్కడ ఏదో ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అంట. ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అంటే అది కొట్టడం వల్ల వచ్చిందని రాయలే. ఎయిర్లైన్ ఫ్రాక్చరు మామూలుగా మీరు ట్రెడ్మిల్ చేసినా వస్తుంది, నడిచినా వస్తుంది. ఓకే, సో యూ కెనాట్ డిటర్మిన్ వాట్ ఈస్ ద కాజ్. పైగా నేను మొన్న కూడా చెప్పా, ఆయన క్రికెట్ ఆడుతూ కింద పడిపోతే 2 ఎముకలు ఇరిగిపోయినాయి. అంటే అంత సెన్సిటివ్ మనిషి. నిజంగా ఆయన చెప్పిన విధంగా లాఠీలు పట్టుకుని చితక్ కొట్టేస్తే ఒంట్లో ఒక్క ఎముకన్నా మిగిలేదా? ఓకే, ఇవన్నీ అభూత కల్పనలు.